హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వప్నిక. ఈరోజు మేము కొమ్మి శనగలు ప్రసాదం తయారు చేస్తున్నాము. ఎంత నాకు ఇష్టం అంటే చాలా ఇష్టం. నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. యూట్యూబ్లో కూడా సెట్ చేశాను. కలర్ పెట్టాను, అందులో ఆయిల్ వేసాను. ఆవాలు చిన్న ఉంటాయి కదా, బ్లాక్, జీలకర్ర వేసాను. తర్వాత ఎక్కువ పోపులు ఎక్కువ తీసుకోలేదు. మినపప్పు వేసుకున్నాను, కొంచెం శనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఓకేనా, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు బాగా కోసుకున్నాను నేను, ఎందుకంటే కొంచెం కారం ఉంటే బాగుంటుందని వేసుకున్నాను. పచ్చిమిర్చితో కలిపి ఎండుమిర్చి ఉంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేనైతే కొమ్మి శనగల్ని కంగలు అంటాను. కొమ్మి శనగలు ఓకేనా. బాగా వేగిన తర్వాత వేపేస్తాం. బాగా వేపిన తర్వాత అందులో కరివేపాకు, ఎక్కువ కొమ్మి శనగలు ప్రసాదం చేస్తున్నామంటే కంపల్సరీ కరివేపాకు ఎక్కువ వేస్తాను నేనైతే. అది కూడా యూట్యూబ్లో చూసానండి. ఎందుకంటే ఇవి శనగలు ముందుగా నానబెట్టేసి ఉంచుకోవాలి అనేది కూడా నేను ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేస్తే మ్యాక్సిమం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. అలాగే ఈ పోపు ఎలా పెట్టాలనేది కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. సో నేను చేసేది కరెక్టా కాదా అని మీరు కూడా ఒకసారి చూడండి. నేనైతే కొంచెం ఎక్కువ కరివేపాకు తీసుకున్నాను, బాగా వేగనిచ్చాను. చాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కాసేపు అది మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది. ఎప్పుడు అట్లా మూత పెట్టకూడదు మనము, అర్థమవుతుందా? చాలా నీట్గా కలుపుకోవాలి. ఓకేనా. చూసారా, కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం మిరపకాయలు కొంచెం వేగితే ఎండుమిర్చి వేగుతుంది బాగా. ఎండుమిర్చి బాగా వేగాలి, కానీ ఎక్కువ కారం అయిపోతుందేమోనని కొంచెం డౌట్ కొడుతుంది నాకు. సర్లే, పర్వాలేదు కారం అయినా కానీ. ఇప్పుడు నేను నానబెట్టిన కొమ్మి శనగలు తీసుకుంటున్నాను. కిలో నానబెట్టాను తెలుసా, దేవుని కోసం, ప్రసాదం కోసం అని కిలో నానబెట్టాను. 2 సార్లు నేను పోపు వేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే కిలో ఇది కళాయిలో సరిపోదు. సో అందుకని కొంచెం ఈ పోపుకైతే ఎన్ని సరిపోతాయో అన్నీ కొమ్మి శనగలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకోవాలి. నీట్గా కలిపిన తర్వాత చాలాసేపు అయితే మళ్ళీ పోపు పెట్టాలా అనిపించింది. పర్వాలేదు, దేవుడి కోసం మనం ఎంతసేపు అయినా చేస్తాము వర్క్. నేనైతే ఫస్ట్ ఈ కంగలు ఎట్లా నానబెట్టాలి, ఎన్ని గంటలు నానబెట్టాలనుకున్నాను. కుక్కర్లో వేసేసి ఏం చేశాను తెలుసా, వాటర్ వేసేసాను. ఆ కుక్కర్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయేవి, కంగల్లో తీసుకున్నాయి కొమ్మి శనగలు. తర్వాత సాయంత్రం 4 అప్పుడు చూశాను, నీరు లేదు. అయ్యో బాబోయ్, అనవసరంగా నేను పెద్ద తపాల్లో అయినా కేజీ కొమ్మి శనగలు నానబెట్టాను కదా అని ఫీల్ అయ్యాను తెలుసా. మీరు ఎప్పుడైనా నాలాగా పొరపాటు చేస్తే కామెంట్ చేయండి. నేనైతే కాసేపు మూత పెట్టాను. మూత పెట్టిన తర్వాత తీసేసాను. చాలా బాగా మగ్గాయి, ఎందుకంటే ఆ కొమ్మి శనగల్లో వాటర్ ఉంటే టేస్ట్ బాగోదు. ఆ వాటర్ పోయినంత వరకు కొంచెం మనము మగ్గనివ్వాలి. కొంచెం బాగా వేపుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కానీ ఆ రోజు నాకు సాల్ట్ కూడా సరిపోయింది, పసుపు కూడా కొంచెం వేసుకోవాలి మనము, సరేనా. ఇప్పుడు నేను అది తీసేసి ఇంకా హ్యాపీగా దేవునికి ప్రసాదం సమర్పించేయాలి, మనం తీసుకెళ్ళిపోవాలి. సో ఈ కొమ్మి శనగలు పోపు పెట్టేసింది నేను కుక్కర్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా మిగిలాయి కదా, కేజీ నానబెట్టాను కదా, అందుకోసమని ఇది తీసుకుంటున్నాను. తర్వాత పోపు వేస్తానండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చేశాను యూట్యూబ్ నుండి చూసి. మీరు ఒకవేళ ఎలా చేశారో కామెంట్ చేయండి. నేను బాగా చేశానో లేదో కూడా కామెంట్ చేయండి, సరేనా. థ్యాంక్ యూ, బాయ్.